యేసు అర్జున్ అలియాస్ రఘుపతి కూతురు ప్రస్తుతం స్వప్నకు ఉన్నారు. ఆమెను అడిగి అడుగుదాం. మా చెప్పమ్మ, నాన్న ఎప్పటి నుంచి నీకు కనపడకుండా ఎక్కడ ఎందుకు నాన్న అడుగు వెళ్ళారు? సార్ మాకు ఎకరం పొలం ఉండేది సార్. అది అమ్మి అక్క పెళ్లి చేసిండ్రు సార్. చేసి అమ్మతోటి లొల్లి అంటే లేని వాళ్ళకి ఇచ్చినవని కొట్టిండు. అమ్మని కొడితే కొట్టకు బాపాన అన్న అంటారికి ఇక నేను చచ్చిపోతానని అటు వెళ్ళిపోయిండు సార్. ఎటు వెళ్ళిపోయిండో తెలియదు సార్. ఇక నాకు ఇక ఊహ తెలిసిన కాంచెల్లి హాస్టల్లో నేను చదువుకుంటా. అమ్మ కూడా చచ్చిపోయింది సార్. నాకు ఎవరు లేరు సార్. మా బాప ఎక్కడున్నా రావాలి సార్. నాకు చూడబోతుంది సార్. నేను కూల్ చేసుకొని బతికేదాన్ని సార్. నా పిల్లలు కూడా పండుగకు ఇంట్లో వచ్చిన తాత కావాలమ్మంటే నేనేం చేయాలి? ఎంత చేసాను మా బాబు రావాలి సార్. ఎప్పుడు కూడా మీతో రాలేదమ్మా? ఫోన్ లో మాట్లాడటం తెలియదు? లేదు సార్. అక్క ఆరోగ్యం కూడా బాగలేదు సార్. అమ్మ ఎలా ఉన్నారు? అమ్మ చనిపోయింది సార్. రాలేదు సార్. అక్క ఆరోగ్యం కూడా నేనే చూసుకుంటాను. జ్వరం వస్తాను సార్. మేము కూల్ చేసుకొని బతికేటోళ్ళు. అక్క వాళ్ళకు కూడా ఏం లేదు సార్. వాళ్ళు కూడా కూల్ చేసుకొని బతికేటోళ్ళు సార్. మొన్నటి దాకా హాస్పిటల్ ఉంటే చూపించిన సార్, గవర్నమెంట్ హాస్పిటల్. కానీ వాళ్ళందరూ వర్గ సంబంధం అడవిలో ఉన్న ఆదివాసులు వాళ్ళే మాకు ఎక్కువ అంటారు కదమ్మా సార్. మా బాబు అయితే మాకు రావాలి సార్. మా బాధ అయినా అర్థం చేసుకొని రావాలి సార్. నీ కూతురు ఏడుతుందని చెప్పు. మా బాబు రా పెళ్ళి బాబు ఎక్కడున్నా కానీ రావాలి. బాబు అక్క ఆరోగ్యం బాగలేదు బాబు. నా ఆరోగ్యం కూడా బాగలేదు బాబు. పిల్లలు కూడా ఏడుతాను సార్ బాబు. అమ్మ కూడా లేదు బాబు. అనాథలం బాబు. భూమి సాగు కూడా లేదు బాబు. కూల్ చేసుకొని బతుకుతాను. నువ్వు వస్తే అందరం కలిసి మెలిసి బతుకుతామని. చందు అలియాస్ రవి అమ్మ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఇప్పుడు చందు అడుగుబాటు పెట్టాడు. వెళ్ళిన తర్వాత నీ కుటుంబ పోషణ జరుగుతుంది? లేదు సార్. ఒక్కసారి ఫోన్ చేసిండు. అమ్మ జ్వరం అవుతుంది. ఎప్పుడు 3 నెలలు అవుతుంది సార్. ఫోన్ చేశాడా? ఒక్కసారి చేసిండు. రానా అని ఏడితే వస్తానమ్మా. చందు ఎందుకు వెళ్ళాడమ్మా? తెలియదు సార్ నాకు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళి? సంవత్సరం అయింది సార్. లాబ్ పెట్టుకుంటానమ్మా అన్నాడు. లాబ్ పెట్టుకున్నాను అన్నాడు. ఏమని చెప్పాడు నీకు? నాకేం చెప్పలే సారు. ఏం చెప్పలేదు. మరి చందు కొడుకు అడుగుబాటు వెళ్ళాడు. మరి నీ కుటుంబ పోషణ ఎలాగవుతుంది? నేను ఒక్కదాన్ని సార్. మా ఆయన లేని సరిపోయిండు. పెద్ద అబ్బాయి ఉన్నాడు కానీ హైదరాబాద్ కాడు ఉంటాడు. కిరాయి తీసుకొని తోలుతాడు. అబ్బాయికి పెళ్లి అయింది. ఒక అబ్బాయి. నేను ఒక్కదాని ఇంటి దగ్గర ఉంటా. చేతన రోజు కూలికి పోతా. చేతగాను ఇంటి కాడు ఉంటా. నా కొడుకు రావాలి సారు. 3 నెలల క్రితం ఫోన్ చేసి ఏం చెప్పారు మీకు? ఏం చెప్పలే సార్. నేను లాభ పెట్టుకున్నా. అమ్మా నేను వస్తా అంటే రావాలి అని అన్నా. వస్తాడు? వస్తా అమ్మా అన్నాడు. ఎప్పుడు అని చెప్పలే. వస్తానమ్మా అన్నాడు. ఏం చెప్తావమ్మా? కొడుకు రమ్మని చెప్పవా? రావాలి సార్. నా కొడుకు రావాలి. పద్మ అలియాస్ గంగ తమ్ముడు ప్రస్తుతం మనతో ఉన్నారు. అడిగి చెప్తా. అన్న అక్క ఎప్పుడు వెళ్ళింది? వెళ్తున్నప్పుడు చెప్పి వెళ్ళిందా చెప్పకుండా వెళ్ళిందా? అక్కడికి రమ్మంటావా అక్కడే ఉండమంటావా? రావాలని ఉంది. ఎప్పుడు వెళ్ళింది అసలు? 25 సంవత్సరాల దాకా అవుతుంది. ఏ ఊరు మీది? తుపాకులగూడెం. ఎందుకు వెళ్ళింది ఆమె? ఇక అప్పుడు పార్టీలు ఎక్కువ తిరుగుతుండే. అక్రమం ఏం చెప్తా మరి అక్కకి? ఏం చెప్తా? ఇక రావాలని అనుకుంటున్నాను. నవ్వుతూ చెప్తున్నావు కదా. రమ్మంటావా వద్దంటావా? రావాలని ఉంటుంది. ఇంకేం చెప్తావా అక్కకి? ఇంటి కుటుంబం గురించి చెప్తావా అక్కకి ఏమన్నా? ఈ కుటుంబం అంటే అమ్మ నాన్న చనిపోయింది. ఇక మేము చెల్లోళ్ళు అంటే వాళ్ళు వేరే ఉంటారు. అన్నోళ్ళు ఆయన వాళ్ళు వేరే ఉంటారు. ఇక నేను వేరే ఉంటాను. వస్తే బాగుంటుందని రమ్మంటావు. సంబంధం కన్నా వర్గ సంబంధమే గొప్ప అనే వాళ్ళు అటువైపు ఉన్నారు.
అసలు ప్రపంచాన్ని పరిచయం చేసేదే మా బట్టే కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇటువైపు ఉన్నారు. ఎప్పటికైనా సరే వర్గ సంబంధం కన్నా రక్త సంబంధం గొప్పది. వీళ్ళందరూ చూస్తున్నాం మనందరూ కూడా, వీళ్ళందరూ కూడా చాలా కష్టాలతో నష్టాలతో ఉన్నారు. ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా తీసుకుంటే కళ్ళు కనిపించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే చివరి చూపుకైనా చూస్తాం, గుర్తుపట్టపోయినా కొడుకు వాయిస్, కొడుకు గొంతుకు వినైనా సరే సంతృప్తి పడతాం అంటూ కొంతమంది ఉంటే, చనిపోయిన తర్వాత తల కొరువు పెట్టడానికైనా కొడుకు రావాలంటూ మరికొంతమంది ఉన్నారు. ఇక భార్యలు అయితే మరి దారుణంగా పరిస్థితి ఉంది. వాళ్ళని ఎప్పటికైనా రావాలి, ఆ కష్టాలు మేము మోస్తున్నాం భుజాల మీద, మీరు వచ్చి ఉన్నవారు కూడా వచ్చి మమ్మల్ని ఆదుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందంటూ చెప్తున్నారు. ఇప్పుడు వర్గ సంబంధం గొప్పదా లేదు రక్త సంబంధం గొప్పదా అనేది అడవిలో అండలేని తేల్చాలి. ఏది గొప్పది అనే విషయాన్ని ఇది చూస్తున్న ప్రజలే చెప్పాలి. So to all the cadre, right from party member to the CPM Maoist, senior state committee members కానీ CCM కానీ అందరికీ నేను అపీల్ చేస్తున్నాను. మీరు యూ హ్యావ్ బీన్ మిస్గైడెడ్ ప్రీవియస్గా జాయిన్ అవుతున్నప్పుడు మీరు ఏదో అనుకుని వెళ్ళారు, కానీ సిపిఎం మావోయిస్ట్ ఐడియాలజీ ఇట్ హెస్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్. సో మీకు సపోర్ట్ కానీ రిక్రూట్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ డౌన్. So whatever you wanted to achieve you have not been successful. మీరు మీనింగ్ఫుల్ లైఫ్ జీవించాలంటే మీ కుటుంబంతో ఉండాలి. మీ అమ్మా నాన్న కానీ మీ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు రావాలి, మీరు వచ్చి మీ మీనింగ్ఫుల్ లైఫ్ గడపాలని నేను కోరుకుంటున్నాను. మీరు వెనెవర్ మీరు ఎవరైనా ఇప్పుడు నా ఎస్పీ కానీ ఆర్ ఎనీ డిఎస్పీ ఆర్ ఎనీ సిఏ ఆర్ ఎనీ in front of the government, if you surrender, meeku relief and rehabilitation measures we will completely implement. There is nothing to fear. Meer ఏ భయభ్రాంతులు లేకుండా you can always come and surrender.